విశాఖలో లూలు సంస్థకు ప్రభుత్వం 13 ఎకరాల భూమిని కేటాయించడంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. 1300 కోట్ల భూమిని రెస్టారెంట్లు, సినిమా హాల్ కోసం అద్దెకిస్తారా అని ప్రశ్నించారు. లూలు కంపెనీతో ప్రభుత్వానికి ఉన్న చీకటి ఒప్పందం ఏంటని క్వశ్చన్ చేశారు బొత్స. రెస్టారెంట్లు కట్టడానికి, కన్వెన్షన్ సెంటర్ కి, బీచ్ పక్కన ఎకరా సుమారు 100 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్న 1300 కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా? ఎందుకంత అవసరం? పెద్దలు సమాధానం చెప్పాలి, నాయకులు సమాధానం చెప్పాలి, ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టాన్ని గౌరవిస్తూ ఎన్నికలు జరుగుతుండేది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, అది మా పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, ఏ పార్టీ అధికారం ఉన్నాయి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా, మేము అధికారం ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా దౌర్జన్యాలు, పోలీసు జులుము, పోలీసుతో కొత్త హాస్పిటల్కి జులుము చేయడం, కొట్లాట్లు, ఎప్పుడు కూడా అలాంటి సాంప్రదాయాలు మనకు లేవు. కానీ ఇవాళ చూసాం ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ, ఏమవుతుంది వ్యవస్థ, దానివల్ల వచ్చే లాభం ఏంటి అంటే వ్యవస్థలు కప్పుకొల్చి మళ్ళీ ఇంకో బీహార్ లాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని ఆలోచన చేస్తున్నారా? నో, ఇది కరెక్ట్ కాదు. దయచేసి రాష్ట్ర ప్రధానికి ఆలోచన చేయాలని కోరుతున్నాను.